హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఈ మధ్య అవగాహన ఎక్కువ అయ్యే కొద్దీ చాలామంది అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ పెళ్ళికి ముందు అంటే ఇంకా మ్యారేజ్ చేసుకునే ముందే మేము ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా, యాజ్ అ కపుల్ మేము మా పార్ట్నర్ని ఎంచుకునే ముందు మేము ఏమైనా టెస్ట్లు చేసుకొని ఆ తర్వాత మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలా అని అడుగుతూ ఉంటారండి. సో డెఫినెట్లీ కొన్ని టెస్ట్లు చేసుకొనే మీరు మ్యారేజ్కి ఫిక్స్ అవ్వాలి అని అయితే డెఫినెట్లీ ఏది లేదండి. అంత మేజర్గా మనం చూసుకొని మ్యారేజ్ సెట్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునే అంశాలు యాక్చువల్లీ ఏం లేవండి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్, ముందు చూపు బాగా ఉంది, ముందే మేము కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి అని అనుకుంటే ఎస్, డెఫినెట్లీ కొన్ని టెస్ట్లు మీరు చేయించుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ బ్లడ్ గ్రూప్ అండి. ఒకళ్ళది ఎస్పెషలీ ద లేడీకి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఉంటాయి. అలా అని దానివల్ల మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ ముందు చూపుగానే కొన్ని టెస్ట్లు చేసుకోవడానికి కానీ కొన్ని ఇంజెక్షన్స్ వాడాల్సిన అవసరం కానీ మీకు ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా మ్యారేజ్ చేసుకోవాలి చేసుకోకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా అది పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. రెండోది, కొన్ని ఇన్ఫెక్షన్స్ స్క్రీనింగ్ అనేది చేసుకోమని చెప్తామండి. సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ, ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి ఇవి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకోమంటాము. థర్డ్ ఈజ్ జెనెటిక్ స్క్రీనింగ్. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి మీలో ఉండకపోవచ్చు, బికాజ్ మీరు ఒక జీన్ క్యారీ చేస్తారు. బట్ పార్ట్నర్లో కూడా ఒక జీన్ తను క్యారీ చేస్తుంది అన్నప్పుడు అవి రెండు కలిసినప్పుడు బేబీలో అది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా అనే ప్రాబ్లం మీరు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, మీ పార్ట్నర్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ మీ పిల్లల్లో అది ప్రాబ్లం అనేది బయటపడవచ్చు. సో ఇలాంటిది మీరు ఫ్యూచర్లో అవాయిడ్ చేయాలి అని అనుకుంటే కొన్ని జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్లు మీరు చేయించుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా చేసుకొనే మీరు మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలని కంపల్సరీ అయితే కాదండి. బట్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్, టు హ్యావ్ అ హెల్దియర్ ఫ్యూచర్ మీరు చేయించుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ చిన్న టెస్ట్లు చేయించుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.